కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ మర్డర్ కలకలం రేపింది. వైసీపీ నేత రమేష్ నాయుడిని దుండగులు దారుణ హత్య చేశారు. దారి కాచి బండరాయితో కొట్టి అంతమొదించారు దుండగులు. కర్నూలు జిల్లా స్వగ్రామం మిదివేముల వెళ్తుండగా హత్య చేశారు ప్రత్యర్థులు. రమేష్ నాయుడు హత్యతో మిదివేముల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రతీకార దాడులు జరగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుచరుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి పరామర్శించారు. బ్రదర్ మీరు కొంచెం దూరం ఉండండి. మళ్ళీ డిస్టర్బ్ అయిందనుకో మనకి ఇబ్బంది అవుతుంది. కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ మర్డర్ చోటు చేసుకుంది. వైసీపీ నేత రమేష్ నాయుడిని దారుణంగా హత్య చేశారు. ఇక దారి కాచి బండరాయితో కొట్టి ప్రత్యర్థులు అంతమొందించినట్టుగా తెలుస్తోంది. ఇక కర్నూలు నుంచి స్వగ్రామం మిదివేముల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పాణ్యం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓరోకల్ మండలం మిదివేముల గ్రామానికి చెందిన వైసీపీ నేత రమేష్ కుమార్ ఈయన గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గ్రామంలో గిరివేవుల గ్రామం మీద కొంత పట్టున్న నాయకుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడుగా కొనసాగుతున్నారు. ఈయనకు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఇతర నేతలతో కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఘర్షణలు కానీ లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గిరివేవుల గ్రామం సమీపంలోని నన్నూరు గ్రామం నుంచి మంచినీటిని తీసుకొని వెళ్తుండగా నన్నూరు మిదివేముల గ్రామం మధ్య ఒక దర్గా వద్ద కాపు కాసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ బండరాళ్లతో పాటు వేడుకలతో అతనికి అక్కడికక్కడే నరికివేశారు. దీంతో ఈ ఘటన సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న సమీపంలోని మిదివేముల గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఇతను వైసీపీ నేతగానే కొనసాగుతున్నాడు తప్ప పార్టీలు కూడా మారిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ నేతగా కొనసాగుతూ గ్రామంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. అయితే ఇతన్ని హత్య చేయడానికి గల కారణాలు ఏంటో అనేది కుటుంబ సభ్యులకు కూడా అంతుపట్టని సమస్యగా మారిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఘటనా స్థలానికి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఇటు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకొని మృతికి సంబంధించిన ఆనవాళ్లు కూడా పరిశీలించడం జరిగింది. మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం హత్య రాజకీయాలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టకూడదని రాజకీయం వరకు చూడాలి తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులను ముట్టబెట్టే సంస్కృతికి పాల్పడవద్దని కూడా రాంభూపాల్ రెడ్డి జిల్లా ఎస్పీని కోరారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దోషులను పట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలని కూడా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని కోరారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పాయింట్